ఇచ్చేస్తుంది అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా డాక్టర్ శ్రీహరిరావు గారు మాకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు, లోగడ మా బిజినెస్ పార్ట్నర్ కూడా. ఆయన హత్య గావించుకున్న రోజు జ్యోతిరావు గారి వర్ధంతి మూలంగా ఉదయాన్నే మేము అందరం ఉన్నాం. ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్ళాం. నిన్న మహాన్యూస్వారు వచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి మాత్రం దాంట్లో నాకు అర్థం కాని ఉంటుంది. ఆ మాట్లాడే సందర్భంలో ఈ 15 మందిని ఎమ్మెల్యే ఎంబడేసుకొచ్చి సాక్ష్యాలు చెరిపేశాడా అని అడుగుతాడు ఆయన. నువ్వు నిజంగా ఈ వెలిగిది తీసుకుంటే అట్ట నీకు అనిపించింది నువ్వు అడగటం కాదు, వాళ్ళ చెప్పించాలి అడుగుతాడు. సాక్ష్యాలు చెప్పించడానికి 15 మందిని వేసుకెళ్ళి జనం మధ్యలో ఎవరన్నా సాక్ష్యాలు చెరుపుతారా? అక్కడికి మేము పైకి వెళ్ళా, కిందే ఉన్నాం. వెంకటనాథ్ గారి భార్య వచ్చిన తర్వాతే, ఆయన వెళ్ళిన తర్వాతే మేము పైకి వెళ్ళాం. ఇది వాస్తవం. అక్కడ చాలామంది ఒక్కడిని కాదు ఏముంది, ఇదంతా జరిగిన విషయం. నిన్నటిదాకా ఒక ఎపిసోడ్ జరిగింది. ఏం ఎపిసోడ్ జరిగిందంటే, సిఐడి ఎంక్వైరీ చేసేదాకా ఒక రకంగా ఉంది. సిఐడి ఎంక్వైరీ రాగానే దీన్ని స్వరూపం మార్చే పద్ధతిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎందుకు వెళ్ళిపోతుందో అని ఆలోచించినప్పుడు నాకు కొంచెం నిన్నటి నుంచి అడగగానే నాకు ఒక అనుమానం వచ్చింది. దీన్ని తీసుకొచ్చి నన్ను ఇన్వాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. నాకు మనుషులను ప్రేమించడం తెలుసు, అభిమానించడం తెలుసు. మనుషులు బతకడం కోసం నేను చేయగలిగింది చేయడం నాకు తెలుసు. మనుషులను చంపడం నాకు తెలియదు. చంపే పరిస్థితి మాది కాదు. ఇంకా మీ తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకొక సందర్భంలో అవన్నీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందో మొత్తం అంతా పోసుకొచ్చినట్టుగా ఒక ఆయన పుస్తకం ప్రింట్ చేసేట్టు పెట్టాడు. ఆ ప్రింట్ కూడా మీ తల ముట్టించి ఏం జరిగిందో చెప్తాం. ఇక్కడ మాత్రం శ్రీహరిరావు గారు హత్యను బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సర్వశక్తుల నాకు తెలిసి నేను 3 ఎస్పీలతోనూ, డిఎస్పీలతోనూ, సిఏలతోనూ అందరితో మాట్లాడి హత్యను బయటకు తీయమని అడిగారు. మీరందరూ ఉండగానే డిఎస్పీ ట్రాన్స్ఫర్ అప్పుడు మీరు అన్నీ బాగానే చేశారు కదా, శ్రీహరిరావు గారి హత్యను బయటకు తీయలేదు, అదొకటి ఒక మచ్చగా మిగిలిపోతుంది యమనగడ్డికి, దాన్ని బయటకు తీయమని అడిగారు. మీ అందరికీ తెలుసు. ఒక సందర్భంలో కాదు, చాలా సందర్భంలో. హత్య జరిగిన రోజున కూడా నేను మీడియాతో మాట్లాడాను. కాకపోతే దీంట్లో నాకు ఒకటి అర్థం కాని ఒకటి ఉంది. ఇది ఎవరిని అడగాలి? నన్ను కాదు అడగాల్సింది. నన్ను అడుగుతాడు ఆయన. పోలీసు వారిని అడగాలి. మీ ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? మీ ఎంక్వైరీలో 4 సంవత్సరాలు ఏం చేశారు? ఎక్కడెక్కడ ఏమేమి బయటపడినాయి? మీరు ఎందుకని దీన్ని శాంతం ఛేదించలేకపోయారు? నన్ను అడగాలి. ఆయన అడగకుండా నన్ను అడిగితే ఏమంటాడంటే, పోలీసు మేము కుమ్మక్కయ్యి ఏదో చేసామంట. నేను పోలీసుతో అడిగింది ఏంటంటే దాన్ని బయటకు తీయమని అడిగా. 3 ఎస్పీని అడిగా. ఒక ఎస్పీని అయితే మీరు తేల్చలేకపోతున్నారు కదా, నేను ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళా అని అడిగా. నేను తేల్చిన వాళ్ళకి తేలుస్తారా అని ఆయన కోపం వచ్చింది. ఇదంతా జరిగిన వాస్తవం. కొన్ని సందర్భాల్లో నేను ఏదో సహకరించట్లేదు కొందరికి అంటారు. పోలీసు వారు హత్య జరిగిన తర్వాత ఒక వీడియో పెట్టారు. వీడియో పెట్టి శ్రీహరిరావు గారి ఇంట్లో దూరడానికి ఒక 6 నెలల ముందు, ఈ హత్య జరిగిన దానికి ముందు 6 నెలల ముందు ఎవరు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారో దీన్ని మీరు ఎవరన్నా గుర్తుపట్టగలరా అని అందరికీ వాట్సాప్లో గ్రూపుల్లో పెట్టారు. నేను పోలీసు వారిని అడిగాను, మీరు దాన్ని ఎందుకు బయటికి తీయలేదు, అప్పుడు జరిగింది కదా అని అడిగాను. వాళ్ళు అయ్యో కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాలు నేను ఎవరిని మాట్లాడదలుచుకోవాలి. అది పోలీసు వారు చెప్తారు, చెప్పకుండా మాటలు. ఇప్పుడు కొన్ని మాటలు వచ్చినాయి ఏంటంటే, ఎవరినో అనుమానించారు. నేను ఎవరిని అనుమానించలే. ఎవరైతే చేశారో వాళ్ళని బయటికి తీయమని నేను అడుగుతున్నాను. ఎవరైతే హత్యకు గల కారణాలు ఉన్నాయో వాళ్ళని తీయమని అడుగుతున్నాను. దీంట్లో నాకు పార్ట్నరు, నాకు అప్పిచ్చాడని మాట్లాడుతున్నారు. శ్రీహరిరావు గారు ఎవరికి నా అప్పిచ్చే మనిషి కాదు, ఏదన్నా సందా ఇచ్చే మనిషి కాదు. నాకు నా ఎలక్షన్లో సందా ఇచ్చిన నా పార్ట్నర్స్, ఈస్ట్ కోస్ట్ ఫీల్డ్స్ పార్ట్నర్లో 2 ఇచ్చారు. ఒక ఆయన కిషోర్ గారు, కొండవేటి కిషోర్ గారు, ఇంకొక ఆయన బ్యాంక్ సుబ్బారావు అంటారు, ఆయన కొద్దిగా ఇచ్చాడు. ఇది ఇంత తప్ప మా పార్ట్నర్స్ నాకు ఎవరు సందా ఇలా. ఆ ఫ్యాక్టరీ మూసేసి ఉంది. ఎలక్షన్లో నేను ఎవరిని రమ్మని అడగను. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరినంటే కిషోరు వీళ్ళు కొందరు తిరిగారు, కొందరు తిరగల. దాంట్లో నేను ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత జనంతో పని, కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉండదు. దానికి నాకు చేయలేదని ఎవరి మీద నాకు కక్ష ఉండడం అంటే చాలా తెలివి తక్కువ తరం అవుతుంది. ఇది అనవసరంగా రాజకీయ దురుద్దేశంతో నా మీదకి నెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. చూసేవాడికి దూరంగా ఉండేవాడికి ఇంకోటి కూడా అనిపిస్తుంది, ఈయన బిజినెస్ పార్ట్నర్ అంట,
తర్వాత రమేష్ అధికారంలో ఉన్నాడు కదా, నిజమే నేను బిజినెస్ పాత పార్ట్నర్ని, నేను అధికారంలో ఉన్నమాట నిజం, నా అధికారాన్ని ఉపయోగించి నేను ప్రయత్నం చేసిన మాట నిజం, అది వాస్తవం. దానికి కూడా ఏమంటారంటే పోలీసు వారు నేను ఎవ్వరిని తొక్కిపెట్టలా, ఈ యవనగడ్డలో మంచి జరగాలని కోరుకున్నా తప్ప ఇంకొకటి చేయించాలని నేను ప్రయత్నం చేయాలి. దీంట్లో దురుద్దేశంతో చేస్తుంది ఏంటంటే, ఈ హత్యలు ఎన్నైతే చేయించారో హత్యలన్నింటినీ కప్పెట్టుకుని ఇవాళ సింహాద్రి రమేష్ అనేవాడు పార్ట్నర్ను డబ్బుల కోసం ఎవరినో సంపాదించాడని ఒక నిందేయడానికి నా మీద ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అవనగడ్డ నియోజకవర్గ ప్రజలకి, నాకు తెలిసిన వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, శ్రీహరిరావు గారి ఎడలో నేను ప్రేమతో ఉంటా, ఆయన నా మీద ప్రేమతో ఉన్నాడు, ఎప్పుడూ మా మధ్యలో తగువు లేదు, మా మధ్యలో తగువ వచ్చిన సందర్భం ఏదీ లేదు. ఒకసారి నేను ఫ్యాక్టరీలో కూర్చుని ఉండగా ఫోన్ చేశాడు ఆయన, రమేష్ గారు డ్రైవర్ ఉండాడా అని అడిగాడు. సార్ లేరు సార్, రాలేదు వాళ్ళ డ్రైవర్లు ఎవరు, కొంచెం నీరసంగా ఉంది, ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేస్తే ఏంటి ఫోన్ పెట్టేశాడు, మళ్ళీ ఫోన్ చేసి అడిగాడు, సార్ హార్ట్ అటాక్ వచ్చిందని అన్నాడు. ఎవరికండి అన్న, నాకేనన్నాడు. అదేంటి సార్ అని గబుక్కుని దిగి కారు వేసుకెళ్ళి గుమ్మంలో పెట్టి రండి అని అన్నా. ఇంటికాడ బట్టలు సర్దుతున్నాడు, ఒక అరగంటకి బయలుదేరదాం అన్నాడు. సరే బట్టలు సర్దుకుని వేరే కారులో వస్తారులే, మన ఇద్దరం కలిసి వెళ్దాం రమ్మని చెప్పి ఆయన తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టి, ఆయన పైకి ఫోన్ చేసుకున్నాడు వెళ్తున్నానని, కారులో కూర్చోబెట్టి నేను తీసుకుని బయలుదేరా. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొండవేటి కిషోర్ ఎదురొచ్చాడు. ఆ కారు ఎక్కించుకున్నాను, తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చాను. వీళ్ళందరూ వచ్చేదాకా నేను అక్కడ ఆగాను. మనుషులను ప్రేమించడం, బతికించడం కోసం ప్రయత్నం చేసుకోవడం తప్ప రాజకీయ అవసరాల కోసం కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మనుషులను చంపించే పరిస్థితి మా దగ్గర లేదు. కరోనానే మీకు ఉదాహరణ.